విశ్వాసంతో లేదా గుడ్డి భక్తితోటి తమ నాయకుడి మీద చేసినటువంటి వాళ్ళు ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో రెచ్చిపోవడం అనేటువంటిది మనం చూసాము. ఆ రెచ్చిపోయినటువంటి వాళ్ళ మీద కేసులు దాఖలు చేసేటువంటి పరిస్థితులు కూడా గత 5 సంవత్సరాల్లో లేవు. ఎవరైనా దాఖలు చేయడానికి ఎవరికైనా ముందుకు వచ్చినప్పటికీ పోలీస్ యంత్రాంగం వాటిని ఎంటర్టైన్ చేసి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు లేవు గనక. రెండోది అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది, తిరుగులేదు. కనుచూపు మేరలో ప్రతిపక్షాలు ఎవరు కూడా అధికారానికి వచ్చే పరిస్థితి లేదు అన్న వాతావరణాన్ని కలిగించినటువంటి పరిస్థితిలో అనేక మంది సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేదా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానీ, లేదా ఇతర అనేక మంది ఆ విధంగా రెచ్చిపోయి తమకు తిరుగులేదు, తమను రక్షించేటువంటి పెద్ద నాయకుడు పైన ఉన్నాడు అని చెప్పేసి ఆ విధమైనటువంటి వైఖరితోటి ఏ విధమైనటువంటి సభ్య సమాజం అసహించుకునే లేదా గర్హించేటువంటి పద్ధతుల్లో అన్ని రకాల పద్ధతులను గరిష్టంగా వాడారు అనేటువంటిది మనకు తెలిసింది. ఏమైనప్పటికీ అటువంటి వాటి మీద ముఖ్యంగా న్యాయస్థానాలు కానివ్వండి, ఇవాళ పర్యావరణం లేకపోతే ఈ పరిరక్షణ లేదా ఇటువంటి వాటి పట్ల న్యాయస్థానాలు కూడా చాలా గట్టిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకి కనిపిస్తూ ఉంది. అందువలన ఈ నేపథ్యంలో చూసినప్పుడు చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఉపయోగించుకోవడానికి ఏదైనా ఒక ఎంత రిలీఫ్ వీలైతే అంత రిలీఫ్ పొందడానికి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసిందే. మనం చూసాం, పోసాని కృష్ణమురళి నేను చేతులు ఎత్తేసి నేను అసలు రాజకీయాలకు ఉండను, రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళని చూసాం. అందువల్ల ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు కేసుల్లో ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి గాని లేదా ఇంకా ఇతరులు కానీ వీళ్ళందరూ కూడా మా అంతటికి మేము చేయలేదు అని చెప్పినటువంటి వాళ్ళు, లేదా ఫలానా వాళ్ళు చెప్తే మేము చేసామని చెప్పినటువంటి వాళ్ళు ఇట్లా తప్పించుకోవడానికి లేదా శిక్షల్ని తక్కువ చేసుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అనేటువంటిది నిజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఇప్పుడు తాత్కాలికంగా కొంత మేరకు రిలీఫ్ వచ్చింది తప్ప పూర్తిగా కేసుల నుంచి సజ్జల భార్గవరెడ్డికి వచ్చినట్టు మనం ఏమి చెప్పక్కర్లేదు. మన సుబ్బారావు గారు చెప్పినట్టు ఇది ఒక తాత్కాలికము, పరిమితమైనటువంటిదే. దీనికి సంబంధించి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి ఆ ప్రచారానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని పోలీసు యంత్రాంగం ఏ మేరకు సంపాదిస్తుంది, దాన్ని సాక్ష్యాలుగా కోర్టులో ఎంత ఎఫెక్టివ్ గా పెడుతుంది అనే దాన్ని బట్టి వీళ్ళకి పడేటువంటి శిక్షలు కూడా ఉంటాయి. అందువలన ఇప్పుడు నిజమైనటువంటి సవాళ్ళు వీళ్ళు ఇంకా ఇటువంటి పోస్టులు ఇప్పుడు పెట్టేటువంటి పరిస్థితి లేదు, తగ్గిపోయింది. ఎక్కడన్నా ఒకళ్ళారా పరిమితంగా అప్పుడు పెడుతున్నారు. కానీ ఈ ప్రధానమైనటువంటి ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి అవాంఛనీయ శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తాత్కాలికంగా కనుమరుగయ్యారు. ఇప్పుడు అసలైనటువంటి సవాలు పోలీసు యంత్రాంగానికి ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మంచి పరిణామం. న్యాయస్థానాలు కానీ లేదా ప్రభుత్వం కానీ ఎవరైనా కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఎవరైనా మన కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా కానీ ఏదన్నా రాజకీయాలు ఉంటాయి, విమర్శలు చేయొచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్ప వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా చేసినటువంటి పనులు